గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కోట శ్రీనివాసరావు గారు మరణం చాలా విచారకరం. ఆయన గొప్ప నటుడు, మానవతావాది, విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు. వందలాది సినిమాలో నటించి అటు విలన్ పాత్రలో ఇటు విలక్షణమైన యాక్టర్ పాత్రలో ఆఖరి వరకు కూడా ఆయన సినిమాలో కనపడితే కాస్త హాస్యం పండుతుంది అనే విధంగా వారి సినిమాలు ఉండేవి. దాంతోపాటు వారు మా హయాంలో భారతీయ జనతా పార్టీలో చేరి విజయవాడ నగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు. ఆ మధ్యకాలంలో వారి కుమారుడు అకాల మరణంతో ఆయన బాగా కుంగిపోయాడు. కోలుకోలేని విచారంలో ఇంకా మునిగిపోయి ఉన్నాడు ఆయన. అలాంటి తరుణంలో మరి ఇలాంటి విషాదకర వార్త వారి గురించే రావడం చాలా విచారకరం. కొన్ని ప్రమాణాలు, కొన్ని పద్ధతులు, మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుడిని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం. తెలుగులోనే కాకుండా తమిళ్లో, కన్నడ, మలయాళీ, అలాగే హిందీ భాషలో కూడా నటించేవారు ఆయా ప్రాంత ప్రజలందరినీ కూడా ఎంతో మెప్పించారు. అలాంటి మహానటుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని నేను కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులందరూ సుమారుగా 35-40 సంవత్సరాల నుంచి
మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోట శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశాను. ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో ఒక టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా చాలా చలుక్కులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అది ఒక బంధం మాకు. అప్పుడప్పుడు ఈయన గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని నేర్చుకోలేము. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం. అటువంటి ఆయన వాళ్ళు లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన లేని లోటు తీరని లోటు ఇండస్ట్రీకి చాలా పెద్ద లాస్. అండ్ మా అందరికీ చాలా ధైర్యం చెప్పేవారు. అండ్ చాలా నేర్చుకున్నాం. ఈరోజు సడన్గా ఇది మేము యాక్చువల్గా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఆయన గురించి కొత్తగా చెప్పడానికి మేము తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాం. అండ్ వీ లాస్ట్ ఎ బిగ్ మ్యాన్. ఎన్నో సినిమాలు మేము చాలా నేర్చుకున్నాం. షూటింగ్లో కూడా చాలా సూచనలు కానీ ఎలా ఉండాలి నేర్పించేవారు. ఈరోజు ఆయన లేరు అంటేనే మేము పట్టుకోలేకపోతున్నాం. వెరీ సారీ. ఇది ఆయనకి ఆత్మ శాంతించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా అందరికీ చాలా ప్రియమిత్రుడైనటువంటి కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు అనే భావనే చాలా బాధగా ఉంది. ఉదయం నిద్ర లేచేటప్పటికే ఈ దుర్వార్త విని తట్టుకోలేకపోయాం. ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది సినిమా పరిశ్రమ. నాటకాలు వేసే రోజుల నుంచి కూడా కోట శ్రీనివాసరావు గారితో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే నేను అవుట్డోర్ షూటింగ్ని హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన రావటం కలవటం చాలాసార్లు కబుర్లు చెప్పుకోవటం అట్లా కూడా జరుగుతూ ఉండేవి. ఆయన ప్రతిఘటన సినిమా ఓవర్ నైట్ ఒక పెద్ద నటుడు అయిపోయిన తర్వాత ఆయన్ని అప్పుడే మేము తీస్తున్నటువంటి సినిమా ఇదే నా సమాధానం అనే సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది వెంటనే వచ్చాయని చెప్పి ఆ మరుసటి రోజే ఆయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి పిలిపించుకొని షూటింగ్ చేసాం. ఆయన ఆ రోజు ఎప్పటికీ అంటూ ఉండేవాడు, మొట్టమొదటిసారి మీ డబ్బులతోటి ఫ్లైట్ ఎక్కారండి అని చెప్పి. ఆ 2 రోజులు చేసిన తర్వాత ఒక మంచి అమౌంట్ అతనికి రెమ్యూనరేషన్ ఇస్తే ఇంత పెద్ద అమౌంట్ కూడా ఫస్ట్ మీ దగ్గరే తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో మా జేబెరీ సంస్థలో నటించడమే కాకుండా చాలా చిత్రాలు ఇద్దరం కలిసి చాలా పాత్రలు చేయటం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ నటుడు అతను. ఎవరిని అనుకరించేవాడు కాదు. తనదొక స్టైల్ లాగా అతను చేసుకుంటూ వచ్చాడు. విల్నీ పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు. ఈ వ్యంగ్యం చేయటంలో అయితే అతని తర్వాతే ఎవరైనా సరిపోతే. అటువంటి మంచి మిత్రుడు ఒకరోజు నా దగ్గర వచ్చి ఒక సలహా అడిగాడు. మురళీమోహన్ గారు, నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను, మంచి పొజిషన్లో ఉన్నాను, తొందరలో బ్యాంక్ మేనేజర్ కూడా కాబోతున్నాను, మరి ఈ టైంలో ఈ సినిమాలు అన్నీ వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు, సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలా లేకపోతే నా బ్యాంక్ ఉద్యోగం కోసం చేయాలో అర్థం కావట్లేదని మీ సలహా చెప్పండి అంటే నేను ఒకే మాట చెప్పాను. మీరు సినిమాల్లో ఒక రాకుండా ఉద్యోగంలో ఉంటే ఎంత సర్వీస్ ఉంది మీకు, ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి, ఎంత శాలరీ మీరు సంపాదించగలరో అది ఆలోచించుకొని ముందు వచ్చిన డబ్బులన్నీ బ్యాంకులో ఆ జీతానికి సరిపడగా మీ సర్వీస్ అయ్యే వరకు ఎంత సంపాదిస్తారో అంతని బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి.
సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేయొచ్చు, బాగోపోతే కనీసం మీ ఉద్యోగం అది పోయిందే అని అనుకోకుండా డబ్బులు ఉంటాయి అని చెప్పిన సలహాని 100కి 100 పాటించి తర్వాత ఆయనే చెప్పాడు, సార్ మీరు చెప్పిన సలహా ప్రకారం నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో ఇచ్చేసానంటే. సెంటిమెంటల్గా కూడా అందరితో గట్టి బాగుండేవాడు, మంచి మిత్రుడు. నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గారితో నేనే అన్నాను, ఒక స్టేజ్ మీద ఉన్నాండి, మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం ఖరీదని సినిమాలో క్రాంతి కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం ఉండడం జరిగింది. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా అసలు తిరుగులేని నటుడుగా, ఒక విలక్షణ నటుడుగా తను మంచి పేరు తీసుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అనేక సినిమాల్లో ఎన్ని పాత్రలు నటించాడో తెలియదు. కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరొకళ్ళు లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన అందుకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతోంది. ఈ లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. కోట శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం, ఆయనతో కొన్ని సినిమాలు చేశాం. ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. కానీ అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు ఆయన 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకొని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసి అసలు ఇది ఇలా వస్తుంది అనుకోలేదు. న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు. చాలా బాగానే ఉంటుంది. 3 months ముందు వచ్చి ఒకసారి కలుసుకోవడం పరిస్థితి అది బాగా నాకు ఆయన అచీవ్ చేయందేం లేదు, చూడందేం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషం ఒకటే, చేయంది మటర్ ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమీ లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి ఆయన ఇది డిక్షనరీ మనకి. ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం. ఎప్పుడు దానికోసం మాట్లాడే వ్యక్తి. ఎప్పుడు కలిసినా ఆ ఫైర్, ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేసాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్. ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోని, తమిళ ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీ కోట శ్రీనివాసరావు అంటే ఈస్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర. ఆయన్ని ఒక ఇవాళ ఈలో చూడాల్సి వచ్చింది. ఆయన ఆత్మ శాంతి కలిగించింది. కోట గారు ఎవరు పోయినా మాట్లాడాలంటేనే బాధగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ ఒక్కొక్కరితో. కానీ వాళ్ళ కోట గారు నాకు ఆల్మోస్ట్ 86లో అనుకుంటా అరుణకిరణం సినిమాతో పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న అన్నని ప్రేమగా చూసే మనిషి నా మధ్యలో. ఇదే ఇల్లు, మా ఇల్లు ఏదో ఎదురుగుండా ఆఫీస్ ఉండేది. నాకు దగ్గర 7-8 ఏళ్ళు ఎదురు బదురు ఇంట్లో ఉండేవాళ్ళము. సినిమా ఇండస్ట్రీకి చాలామంది వస్తారు, సినిమాల్లో వేషాల కోసం వస్తారు, లేకపోతే డబ్బుల కోసం వస్తారు, ఏదో చేస్తారు. ప్యాషన్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకడు కోట గారు. ఆయన వేషం అంటే పాత్ర నటులంతా అట్లాగే ఉండారు. తర్వాత వచ్చిన తరం, మా తరం వచ్చినాక వచ్చిన కోట గారు కమిట్మెంట్, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్లో డైలాగ్ మాడ్యులేషన్ ఎట్లా ఉంటుంది, గెటప్ ఎట్లా ఉంటుంది, ఏ క్యారెక్టర్ చేస్తే ఎట్లా అని 750 సినిమాలు చేశాడు. దగ్గర 400 సినిమాలకి ఎప్పటికప్పుడు సెపరేట్గా ఉండేటట్టు చేసుకుని చేసిన మనిషి ఆయన.
ఆయన వేషం వేయటమే కాకుండా ఆ సినిమాని గురించి కానీ సినిమా సక్సెస్ నిర్మాతను గురించి సాటి నటుల గురించి సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచించే మనిషి. 93లో సినిమా ఇండస్ట్రీ అంత స్ట్రైక్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి చేయకూడదంటే హంగర్ స్ట్రైక్ చేశాడు ఆయన. ఇక్కడ మన ఫిల్మ్ నగర్ సొసైటీ ఆఫీస్లో స్ట్రైక్ 8 రోజులు హంగర్ స్ట్రైక్ చేశారు. వద్దని చెప్తే కూడా వినకుండా చేశారు. అంటే సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలి, ఇక్కడ రావాలి. ఆయనే స్లోగన్ రాశారు, అందరం కలిసి పనిచేద్దాం, కొందరే ఎందుకు పనిచేయాలి అనే మాట ఆయన రాశారు. లోపలికి వెళ్తే మీకు ఫోటో కూడా ఉంది అక్కడ చూసుకోవచ్చు. అంటే సమాజం బాగుండాలి అంటే తను ఉండే వ్యవస్థ బాగుండాలి, వ్యవస్థలో అందరూ బాగుండాలి అనుకుని తాపత్రయపడ్డ మనిషి. తర్వాత సినిమాని పూర్తిగా ప్రేమించిన మనిషి, సంపూర్ణ నటుడు, సంపూర్ణ వ్యక్తి అయిన కోట శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు, సోదరుడు. ఆయన మన మధ్య లేకపోవటం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇండస్ట్రీకి కూడా చాలా తీరని లోటు. ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన ఫ్యామిలీకి నా తెలియజేస్తాను. నమస్కారం. చాలా బాధాకరం, దుఃఖం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ కళారంగం ఓ గొప్ప ధృవతారను కోల్పోయింది. కోటా బాబాయ్ మహోన్నత నటుడు. నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు. 83 ఏళ్ల వయసులో గత 20 రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది. చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు, ఒకసారి వచ్చిపోరా అన్నాడు. వస్తే ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నంబర్ నాకు ఇచ్చి, నా నంబర్ వాళ్ళ మనవాళ్ళకి ఇచ్చి, అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలకు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు. ఏందో నాకు బాధ్యత తప్పు చెప్పాడేమో అనిపించింది. ఆ రోజు ఆయన కాలు, ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన విధానం, ఆయన జరిగిన జీవన శైలి, ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం. ఆయన కోల్పోవటం చాలా నష్టం. చాలా నష్టం జరిగింది కళామతలికి. ఒక గొప్ప నటుని కోల్పోయాం. చరిత్రలో ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర రాస్తే కోటా గారికి ఒక పేజీ ఎప్పుడూ ఉంటుంది. ఒక మహానటుని కోల్పోయాం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి మేమందరం ఇప్పుడు ఒక బిడ్డలాగా, ఒక ఆత్మీయులాగా నిలబడతాం. ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ఆయన ఎక్కడున్న చల్లగా ఉండాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.